హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందట ఒక్కొక్క హైలైట్ చూద్దాము. సో చైనాలో మరొక వైరస్ ప్రపంచాన్ని కబలిస్తుంది. వాస్తవంగా ప్రపంచాన్ని కబలిస్తుంది అనకూడదు, చైనాలో మరొక వైరస్కి సంబంధించిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఆల్రెడీ కరోనాకి పుట్టినిల్లని చైనా నుండి ఇంకొక వైరస్ ప్రపంచాన్ని భయపెట్టే పరిస్థితి వచ్చింది. అదేంటి మరి? దాంతోపాటు చైనాకి సంబంధించిన ఇంకొక అంశం ఉంది. అంతర్జాతీయ పరంగా ఒక వివాదాస్పదమైన ఒక బిల్లుని తీసుకురాబోతుంది హాంకాంగ్ విషయంలో. అదేంటి? మరియు దాంతోపాటు యూరోపియన్ యూనియన్ వైమానిక రంగాలపై కొన్ని ఆంక్షలు విధిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించి కానివ్వండి, భారతదేశానికి సంబంధించి కానివ్వండి, అవేం అంశాలు తెలుసుకుందాం. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్స్ స్టార్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఇటీవల వార్తలు నిలిచింది. అదేంటి? మరియు అన్లాక్ 2.0 ప్రొసీజర్లో భాగంగా ప్రధానమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడారు. అదేంటి? మరియు దీంతోపాటు రాష్ట్రీయ అంశాలు మరియు జాతీయ అంశాలు. ఇస్రో విషయంలోకి వస్తే, ఇస్రో 2వ లాంచ్ ప్యాడ్ కోసం ఒక స్థలాన్ని ఒక టీంతో ఎంక్వైరీ చేస్తుంది, ఇన్స్పెక్షన్ చేస్తుంది. సో ఆ స్థలం ఏంటి, ఎక్కడ, అదంతా కూడా తెలుసుకుందాము. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం డీటెయిల్గా వెళ్దాము. ఫస్ట్ మన భారతదేశానికి సంబంధించి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో భారతదేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన సంస్థ. ఇస్రో గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి చాలా తక్కువ దేశాలు సాధించిన విజయాలని మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో సాధించింది. ఒక హాలీవుడ్ మూవీస్ తీసే ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ సినిమాకి తీసే ఖర్చుతో పెద్ద పెద్ద శాటిలైట్లను లాంచ్ చేసాం మనం. సో ఇలాంటి ఇస్రో ఇటీవల ఎందుకు వార్తలు నిలిచిందంటే, ఇప్పటి వరకు మనకు తెలుసు భారతదేశంలో ఇస్రోకి సంబంధించిన రాకెట్లన్నింటినీ కూడా లాంచ్ చేయడానికి నెల్లూరులోని శ్రీహరికోటని మనం వాడుకుంటాం. నెల్లూరులోని శ్రీహరికోట, షార్ అంటాం చూడండి, శ్రీహరికోట. సో ఇస్రోకి చాలా వింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో శాటిలైట్స్ తయారవుతాయి, ఒక ప్రాంతంలో స్పేర్ పార్ట్స్ తయారవుతాయి, ఒక ప్రాంతంలో లాంచ్ చేసిన శాటిలైట్ నుండి రిసీవింగ్ కేంద్రం ఉంటుంది, ఒక ప్రాంతంలో వాణిజ్యపరమైన కేంద్రం ఉంటుంది. అలా ఇస్రోకి చాలా వింగ్స్ ఉంటాయి. కానీ ఎన్ని వింగ్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా, రాకెట్కి సంబంధించి ఏ శాటిలైట్ అయినా ఏదైనా ఎక్కడ తయారైనా కూడా ఖచ్చితంగా నెల్లూరు శ్రీహరికోటకు రావాల్సిందే. ఇది మనందరికీ తెలుసు. ఎందుకు మరి నెల్లూరు శ్రీహరికోట కంటే మన భారతదేశానికి సంబంధించి ఇస్రో లాంచ్ ప్యాడ్ అనేది నెల్లూరు శ్రీహరికోటలో మాత్రమే ఉంది. సో ఎందుకు మరి నెల్లూరు శ్రీహరికోటలోనే ఉంది? ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఇవ్వచ్చు కదా, ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఇస్రో కేంద్రం లాంచింగ్ ప్యాడ్ చేయొచ్చు కదా, అక్కడైతే మనం కూడా పోయి చూడొచ్చు కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. కానీ రాకెట్ లాంచ్ ప్యాడ్ అనేది ఏర్పాటు చేయాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. అది జాగ్రఫికల్ కండిషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి, క్లైమేటికల్ కండిషన్స్ ఇంపాక్ట్ చేస్తాయి, చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్, భూమధ్య రేఖ కూడా ఇస్రో లాంచింగ్ ప్యాడ్ ఏదైతే, ఇస్రో అని కాదు, ఏ దేశంలో లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటు చేయాలన్నా భూమధ్య రేఖ కూడా కొన్ని కండిషన్స్ తీసుకుంటారు. గ్రావిటేషన్ గురించి, గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించి, భూమి ఆకర్షణకు సంబంధించి కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉండే క్లైమాటిక్ ఎఫెక్ట్ కానివ్వండి, మరియు సీషోర్ కేంద్రంగా కానివ్వండి, రకరకాల జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని ఒక రాకెట్ని లాంచ్ చేయడానికి అనువైన ప్లేస్ అనేది ఎంచుకుంటారు. మన భారతదేశంలో అలాంటి అద్భుతమైన స్థానం నెల్లూరులో ఉంది, శ్రీహరికోట. మరి నెల్లూరు శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, ఒకటే కేంద్రంలో 2 ఉన్నాయి. సో ఎప్పుడన్నా బిజీగా ఉన్నప్పుడు 2 ఏకకాలంలో చేయడానికి, ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి, ఎందుకంటే ఒక రాకెట్ నిర్మాణం అక్కడ చేయడానికి చాలా సమయం పడుతుంది. సో ఇప్పటి వరకు ఏ శాటిలైట్నైనా కూడా ఏ పేలోడ్ అంటే ఈ రాకెట్ పైకి పోతుంది కదా, ఈ రాకెట్ ఎక్కడికెక్కడికి పోయి లాస్ట్కి పేలోడ్ శాటిలైట్ మిగులుతుంది కదా, రాకెట్లో ఉండే శాటిలైట్ని పేలోడ్ అంటాం. అలా పేలోడ్ని లాంచ్ చేయడానికి ఇస్రోని వెతుకుంటాం. అలాంటి ఇస్రో ఇటీవల 2వ లాంచ్ ప్యాడ్ కోసం వెతుకుతుంది. ప్రపంచంలో చాలా లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. మనం ఇటీవల నాసాకు సంబంధించి హెడ్ క్వార్టర్కి నేమ్ చేంజ్ చేస్తున్నామని చెప్పాము. సో చాలా లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి, కొన్ని దేశాలకు ఉండవు. కారణం ఏంటంటే జాగ్రఫికల్ కండిషన్స్. అలా కొన్ని అగ్రగామి దేశాలకి ఒక్కో దేశంలో 2-3 లాంచ్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇస్రో 2వ లాంచ్ ప్యాడ్ కోసం ఒక ప్రదేశాన్ని ఎంక్వైరీ చేస్తుంది. ఆ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది అంటే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఎంక్వైరీ చేస్తుంది. తూత్తుకుడి ఇటీవల వార్తలు నిలిచింది. మీకు క్రితం క్లాస్లో చూడండి, ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కస్టోడియల్ వైలెన్స్ లాకప్ డెత్లో చనిపోయారు, రక్తసిక్తమై చనిపోయారు. భారతదేశం అంతా కూడా ఒక అగ్గిదునికి పరిస్థితి వచ్చేసింది. తూత్తుకుడిలో లాకప్ డెత్ మీకు చెప్పాను ఆల్రెడీ క్లాస్లో, ఒకసారి రెఫర్ చేసుకోండి. తూత్తుకుడి జిల్లాలో ఉన్న
కులశేఖర పట్టణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒక కమిటీని నియమించింది ఇస్రో. ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో అంటే జయచంద్రన్ సైంటిస్ట్. ఇతను జయచంద్రన్ ఆధ్వర్యంలో తూత్తుకుడి ప్రాంతం జిల్లాలోని కులశేఖర ప్రాంతాన్ని సర్వే చేశారు. ఇది మనకు అనుకూలంగా ఉంటుందా లేదా, మరి ఏ రకంగా ఇక్కడ లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రైమరీ ఇన్స్పెక్షన్స్ అయినాయి. దానికోసం ఇస్రో 2500 ఎకరాలను అడుగుతుంది. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, ఒక రాకెట్ లాంచ్ అయిపోతే మహా అయితే 1 ఎకరంలో లాంచ్ చేయొచ్చు, ప్యాడ్ కట్టొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఒక రాకెట్ లాంచ్ చేస్తే దాని నుండి వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా చనిపోయేంత శబ్దాలు ఉంటాయి. రాకెట్ లాంచ్ చేశాక నెల్లూరు శ్రీహరికోటలో మీరు చూడండి, ఆ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న జంతువులన్నీ చనిపోయి పడతాయి. ఎందుకంటే విపరీతమైన సౌండ్ ఉంటుంది. సో అలా దాన్ని తట్టుకోవడానికి చుట్టుపక్కల కూడా కొంచెం ప్రొటెక్టెడ్ ఏరియాస్ తయారు చేస్తారు. అలా 2500 ఎకరాలను ఇస్రో అడిగింది. సో ఈ రకంగా మరి ఎందుకు ఏకకాలంలో ఇప్పుడే ఇస్రో వార్తలు నిలుస్తుందంటే ఇటీవల కాలంలో మనకు తెలుసు ఇన్ స్పేస్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా భారత క్యాబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి మనం ఎప్పుడు కూడా స్థానం ఇవ్వలేదు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఇటీవల కాలంలో స్పేస్ ఎక్స్, అమెరికాకు సంబంధించి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ 2 వ్యోమగాములను పైకి పంపిందని చూస్తున్నాం. అలా అంతరిక్ష కేంద్రంలో భారతదేశంలో కూడా ప్రైవేట్ వ్యక్తులకి కొన్ని అవకాశాలు ఇస్తే ఇంకా మనం అభివృద్ధి చెందుతాము అనే ఉద్దేశంతో ఇప్పుడు చేశారు. సో దానికోసము చాలా పిఎస్ఎల్వి రాకెట్స్, జిఎస్ఎల్వి రాకెట్స్, ఇక ప్రైవేట్ వ్యక్తులు కూడా రీసెర్చ్ చేస్తే ఏకకాలంలో ఒక్క దగ్గర నుండి లాంచ్ చేయాలి అంటే వెయిటింగ్ లిస్టే ఉంటుంది. సో దానికోసం మారుతున్న పరిస్థితుల కోసం లాంచింగ్ ప్యాడ్స్ కూడా పెంచాలి. అందుకోసం అని చెప్పేసి ఇటీవల ఇస్రో 2వ ప్లేస్ కోసం ఎంక్వైరీ చేసింది. ఆ ప్లేస్ ఏంటంటే తమిళనాడు ప్రాంతంలోని తూత్తుకుడి కులశేఖర పట్టణ ప్రాంతంలో చూశారు. బట్ అన్నీ ఓకే అయిపోతే అక్కడ లాంచింగ్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. జయచంద్ర ఆధ్వర్యంలో ఇదంతా కూడా చూసింది. సో ఇది మనకి ఈరోజు జాతీయ అంశాల్లో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్, భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఆన్లైన్ డిగ్రీ కోర్స్ భారత హెచ్ఆర్డి మినిస్టర్, హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మానవ వనరుల శాఖ మంత్రి అంటారు రమేష్ పోఖ్రియాల్ గారు ఇటీవల ప్రపంచంలోనే వరల్డ్స్ ఫస్ట్ అంటున్నాను, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆన్లైన్ డిగ్రీ కోర్సు బిఎస్సి కోర్సు ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ఆ బిఎస్సి కోర్స్ ఎందులో అంటే డాటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్. అభ్యర్థులకు ఒక చిన్న మనవి ఏంటంటే కొన్ని టాపిక్స్ చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్గా వెళ్ళాలి, ఇంకా ఎక్కువ సమాచారం ఇవ్వాలి, తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం ఇవ్వడానికి చూస్తున్నాను. అందుకోసం కొన్ని ఏదైనా అంశాలు ఉంటే హాఫ్ వర్డ్స్ రాసాను అనుకోండి, అది నోట్ నుండి ప్రొనౌన్స్ చేస్తున్నాను, వీలైతే రాయండి. బట్ ఇప్పటి నుండి నా వరకు మ్యాక్సిమం ప్రతి పదాన్ని పూర్తిగా రాయడానికి ప్రయత్నిస్తాను. బట్ టైమింగ్ అనేది ఒకటే ఫ్యాక్టర్ అంతే. సో డాటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ సంబంధించి బిఎస్సి కోర్సుని లాంచ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇది ప్రపంచంలో భారతదేశం మొట్టమొదటిగా నిలుస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ ఆన్లైన్ డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, కానీ ఆ బిఎస్సి కోర్సు డాటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్లో స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. ఈ కోర్సు మొత్తాన్ని కూడా ఎవరు రూపకల్పన చేశారు, ఎవరు టేక్ఓవర్ చేశారంటే ఐఐటి మద్రాస్. మనకు తెలుసు ఐఐటి మద్రాస్ తరచు ఈ మధ్యకాలంలో వార్త నిలిచింది. గత 15 రోజుల కిందట చూడండి NIRF ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఐఐటి మద్రాస్ వారు ఈ కోర్సును రూపకల్పన చేస్తున్నారు. సో వరల్డ్స్ ఫస్ట్ ఆన్లైన్ డిగ్రీ కోర్స్ దట్ ఈస్ బిఎస్సి డాటా సైన్స్ అండ్ ప్రోగ్రామింగ్ భారతదేశంలో ప్రారంభమవుతున్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు వార్తలు నిలిచిన 2వ అంశం. జాతీయ అంశాలు చూస్తున్నాను నేను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల నాడా కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. నాడా, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నాడా. కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరు? కిరణ్ రిజిజు గారు ఇటీవల నాడా మొబైల్ యాప్ అనే పేరుతో నాడాకు సంబంధించి ఒక మొబైల్ యాప్ని డెవలప్ చేశారు, రిలీజ్ చేశారు. నాడా మొబైల్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. సో నాడా మొబైల్ యాప్ ఎవరికి ఉద్దేశించబడిందంటే క్రీడాకారులకి.
సో మనం ఇటీవల నాడా వార్తలు ఎందుకు నిలిచిందంటే 5 క్రీడాకారులకి నోటీసులు జారీ చేసింది. ఆ 5 క్రీడాకారులు కూడా క్రికెటర్సే, 3 మేల్ క్రికెటర్స్ మెన్స్ అండ్ 2 మనకి స్మృతి మందాన కానివ్వండి, మొత్తం 5, 2 ఫిమేల్ 3 మేల్ క్రికెటర్స్. సో వారికి ఏం నోటీస్ ఇచ్చింది, లాక్డౌన్ కాలంలో వారికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లేదని చెప్పేసి చాలా నాడా గురించి చెప్పాను మీకు అప్పుడు. సో ఈ నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది భారతదేశంలో క్రీడల రంగానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. క్రీడలు చాలా ఉన్నాయి భారతదేశంలో, ఫుట్బాలే కానివ్వండి, క్రికెటే కానివ్వండి, వాలీబాలే కానివ్వండి, కబడ్డీ కానీ ఏవైనా సరే. క్రీడల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్లేయర్ నిజాయితీగా ఆడాలి, నిజాయితీగా తన శక్తి సామర్థ్యాలతో ఆడాలి, అంతే తప్పితే తన శక్తిని పెంచే సామర్థ్యాన్ని పెంచే ఉత్ప్రేరకాలను తీసుకోకూడదు. సో డోపింగ్ టెస్ట్లో గనక ఎవరైనా ఒక క్రీడకు సంబంధించి కాంట్రవర్సీ అయినప్పుడు, ఎగ్జాంపుల్ నేను ఒక క్రీడలో పార్టిసిపేట్ చేశాను, క్రికెట్లో ఆట ఆడే ముందట నేను ఒక డ్రగ్ అనేది తీసుకున్నాను, ఉత్ప్రేరక, నా శక్తిని పెంచే డ్రగ్ తీసుకున్నాను. ఆ మ్యాచ్లో నేను సెంచరీ చేశాను అనుకోండి, బై మిస్టేక్లో అప్పుడు డోపింగ్ ఏజెన్సీ వారు నా శాంపుల్ కనుక తీశారనుకోండి, శాంపుల్ ఏ శాంపుల్ బి అని, అందులో కనుక నేను ఏమైనా ఉత్ప్రేరకం, ఒక క్యాటలిస్ట్, ఒక డ్రగ్ తీసుకున్నాను తేలితే నా మీద జీవితకాల నిషేధం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం సాధించిన పథకాలను కూడా వెనుక తీసుకుంది. ఇటీవల ఒక క్రీడాకారిణి గురించి మీకు చెప్పాను నేను. సో ఈ రకంగా నాడా అనేది క్రీడాకారుల విషయంలో కొన్ని విధి విధానాలు రూపొందిస్తుంది. కానీ చాలామంది క్రీడాకారులు కొంతమంది తెలిసి డ్రగ్స్ తీసుకుంటారు, కానీ చాలామంది తెలియకుండా డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఎట్లా అంటే ఏదైనా గాయం తగిలినప్పుడు కానివ్వండి, ఏదైనా మెడికేషన్ అవసరమైనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కానీ తెలియకుండా కొన్ని డ్రగ్స్ మెడిసిన్ తీసుకుంటారు. ఆ మెడిసిన్స్ వల్ల కూడా కొంతమంది డోపింగ్ టెస్ట్లో దొరుకుతున్నారు, తెలియకుండా తీసుకున్నా కూడా. అందుకోసమని వీరు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోకూడదు, విధి విధానాలు ఏంటి, ఏ రకంగా డిసిప్లిన్గా ఉండాలి అన్నీ కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా క్రీడాకారులు, భారతదేశంలో ఉన్న అన్ని క్రీడా రంగాలకు సంబంధించిన క్రీడాకారులకి సమాచారం ఇవ్వడానికి తీసుకురావడం జరిగింది. ఈ రకంగా క్రీడాకారులకు సంబంధించి నాడా మొబైల్ యాప్ అనేది వార్తల్లో నిలిచింది. మొబైల్ యాప్ అని ఇక్కడ చెప్పాను కాబట్టి ఇంకొకటి, ఒక పోర్టల్ వార్తలు నిలిచింది ఈరోజు. పోర్టల్, ఆ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే పిఎం స్వనిధి, ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. దీని గురించి క్రితం చాలా క్లాసెస్ చెప్పుకున్నాము. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లాక్డౌన్ కాలంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత చాలామంది జీవన విధానం మీద దెబ్బతినిపోయింది, చనిపోయే పరిస్థితి వచ్చాయి, ఆకలి కేకలు పెరుగుతున్నాయి, ఆకలితో చనిపోయే పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఆదుకోవాలి అని చెప్పేసి అన్ని రంగాలకి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి పరిశ్రమలకి, ప్రతి ఒక్క వ్యక్తి, మత్స్య రంగానికి, వ్యవసాయ రంగానికి ఆర్థిక ప్యాకేజీ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా కొన్ని వీధిలో మనం ఎగ్జాంపుల్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. కొంతమంది స్ట్రీట్లో మనం గల్లీలోకి వెళ్తే చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, పానీపూరి బండ్లు వాళ్ళు కానివ్వండి, మొబైల్ రిపేర్స్ కానీ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, అలా స్ట్రీట్ వెండర్ చిన్న వ్యాపారాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక్కో వ్యక్తికి 10,000 రూపాయలు ఆర్థిక సౌకర్యం ఇవ్వాలి అనుకున్నారు. ఈ ఆర్థిక సౌకర్యం ఫ్రీగా ఇవ్వరు, విత్ ఇన్ 1 ఇయర్లో దాని యొక్క పేమెంట్ మళ్ళీ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కింద మళ్ళీ కట్టాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ 1 ఇయర్లో క్లియర్ చేయాలి. అలా 1 ఇయర్లోనే క్లియర్ చేస్తే మళ్ళీ 7% వాళ్ళది వడ్డీ వెనకకి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఈ రకంగా ఒకటి వచ్చింది. దీనికి ఏ బ్యాంకు చేయూతనిస్తుంది అంటే సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ప్రారంభమైంది అంతా మనకు తెలుసు. ఇటీవల దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, సో ఈ పిఎం స్వనిధి ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏదైనా పథకం ఉన్నప్పుడు అది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుందో చూడండి. దీనికి సంబంధించి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవరు, హర్దీప్ సింగ్ పూరి గారు ఒక పోర్టల్ని రిలీజ్ చేశారు. ఆ పోర్టల్ ఏంటంటే www, ఒక వెబ్సైట్ అనుకోండి, www.pmsvanidhi.MOHUA మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ .gov.in. ఎప్పుడైనా గవర్నమెంట్ వెబ్సైట్స్కి GOV అని ఉంటుంది. సో ఈ రకంగా పిఎం స్వనిధికి సంబంధించి ఒక పోర్టల్ అనేది కూడా ఈరోజు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పథకము వరల్డ్ బ్యాంక్స్ స్టార్స్ ప్రోగ్రామ్. వరల్డ్ బ్యాంక్స్ స్టార్స్ ప్రోగ్రామ్. సో గుర్తుంచుకోండి, ఏదైనా పదం యాక్రోనిమ్ ఇచ్చినప్పుడు దాని ఫుల్ ఫామ్ తెలుసుకోండి ఫస్ట్. సో స్టార్స్ అంటే మీనింగ్ ఏంటంటే
స్ట్రెంథెనింగ్ టీచింగ్ అండ్ లర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. ఇది స్టార్స్ అనే ఒక పదం ఏదైతే ఉంటుందో దానికి ఫుల్ ఫామ్. సో పద రూపంలో స్టార్స్ అని చదివాను, అదే యాక్రోనిమ్, నాట్ అబ్రివేషన్. సో ఈ యాక్రోనిమ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. ఎప్పుడైనా ఎగ్జామ్లో సింపుల్ లాజిక్ ఆన్సర్ని వెతకడం, ముఖ్యంగా ప్రిలిమ్స్లో ఒక అక్రోనిమ్ కానీ అబ్రివేషన్ కానీ ఉంటే ఆ ఫుల్ ఫామ్ తెలిస్తే అందులోనే మన మీనింగ్ ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించింది? స్ట్రెంథనింగ్, బలపరచడం. దేన్ని? టీచింగ్, బోధనని. లర్నింగ్, నేర్చుకోవడాన్ని. రిజల్ట్స్ ఫర్ స్టేట్స్, దేనికోసము? ఈ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ అనేది ఎందుకోసము? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలు లేదు. ముఖ్యంగా దేనికోసం ఉద్దేశించబడింది? టీచింగ్, లర్నింగ్. ఎస్ టీ అండ్ ఆర్ ఎస్, టీచింగ్ అండ్ రిజల్ట్స్. సో స్టార్స్ అనే పదం యొక్క యాక్రోనిమ్. ఇది దేనికి సంబంధించింది అంటే బోధనకు సంబంధించింది. ఇది వరల్డ్ బ్యాంక్ ప్రోత్సాహకంగా భారతదేశంలో అమలవుతుంది. సో ఇది ఏ రాష్ట్రాలు అమలవుతుందంటే హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్. 6 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా చెప్పారు. ఈ 6 రాష్ట్రాల ద్వారా దాదాపు 250 మిలియన్ స్టూడెంట్స్కి, 1.5 మిలియన్ స్కూల్స్కి, 10 మిలియన్ టీచర్స్ని దృష్టిలో ఉంచుకొని స్టార్స్ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. సో ఎందుకు అంటే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి, విద్యా వ్యవస్థని బలపరచాలి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ సాయంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని 6 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. సో ఏ రాష్ట్రాల పేరు, సంఖ్య గుర్తుంచుకోండి, ఆ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో బిట్ ఎట్లా వస్తుందంటే స్టార్స్ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అంటాడు. 1, 2, 1, 2, 3, 1, 4, 3 అలా ఉంటాయి బిట్స్. సో ఈ రకంగా స్టార్స్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు వార్తల్లో నిలిచింది. వరల్డ్ బ్యాంక్ సహాయకం. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అండి? వాషింగ్టన్ DC. ఓకే, సో ఈ రకంగా స్టార్స్ ప్రోగ్రామ్ అనేది వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్, కేరళ ప్రాంతంలో పుట్టిన నారాయణ గురు. నారాయణ గురు 1856లో కేరళలో జన్మించాడు. ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి తను. మనం చూడండి, గడిచిన క్లాస్లో కూడా కేరళకు సంబంధించి ఒక వ్యక్తి గురించి చర్చించాము. మోప్లా ఉద్యమం సంబంధించి ఇటీవల కేరళ దర్శకులు సినిమా తీస్తానంటే కొన్ని వివాదాస్పదాలు జరుగుతున్నాయి హిందూ ముస్లిం రైట్స్ విషయంలో అలా. సో ఈరోజు మళ్ళీ కేరళకు సంబంధించి ఇంకొక పర్సన్ ఉన్నాడు. సో నారాయణ గురు. ఎందుకు ఇతను వార్తలు నిలిచాడంటే స్వదేశీ దర్పణ్ ప్రోగ్రాంలో భాగంగా. స్వదేశీ దర్పణ్ ప్రోగ్రామ్ మనకు తెలుసు. స్వదేశీ దర్పణ్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు అండ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ మంత్రిత్వ శాఖ వారు 2014-2015లో ప్రారంభించారు స్వదేశీ దర్పణ్ ప్రోగ్రామ్. టూరిజం అంటే ఆటోమేటిక్ దేనికి సంబంధించిందండి? పర్యాటకంగా అభివృద్ధి చేయించే పథకాలన్నింటినీ కూడా ఈ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. సో ఈ స్వదేశీ దర్పణ్ ప్రోగ్రాంలో ఏం చేస్తుంది అంటే కొన్ని ప్రాంతాలను సర్క్యూట్ చేస్తూ ఒక కారిడార్ లాగా డెవలప్ చేస్తుంది. ఎగ్జాంపుల్, బుద్ధునికి సంబంధించిన కల్చరల్ సైట్స్ ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ లుంబిని కానివ్వండి, వారణాసి కానివ్వండి, కుషినగర్, ఇటీవల ఎయిర్పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుషినగర్, ఇలాంటి 2-3 స్థానాలు 4 స్థానాలన్నింటిని కూడా ఒక కారిడార్గా నిర్మిస్తుంది. ఆ కారిడార్ నిర్మిస్తే ఏంటి? ప్రయాణికులు బుద్ధునికి సంబంధించిన కల్చరల్ సైట్ చూడాలంటే ఏకకాలంలో అవన్నింటినీ కూడా తిరగవచ్చు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సులభంగా దానికి ఒక ప్యాకేజీ ఇవ్వడం అలా చేస్తారు. సో ఇటీవల ఈ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ అఫైర్స్ వారు నారాయణ గురుకు సంబంధించి ఒక కల్చరల్ సర్క్యూట్ కాదు, నారాయణ గురుని దృష్టిలో ఉంచుకొని తన యొక్క ఒక సర్క్యూట్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే నారాయణ గురు సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ ఏకం చేసి 4-5 ప్రాంతాలను కలుపుతూ ఒక సర్క్యూట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ 4-5 ప్రాంతాలు ఏంటంటే ముందుగా శివగిరి, నారాయణ గురు ఆశ్రమ్ నుండి అరవీపురం,
నుండి కున్నుంపవ శ్రీ సుబ్రహ్మణ్య ఇక్కడి నుండి చెంబశాంతి శ్రీ నారాయణ గురు ఆశ్రమం 4 ప్రాంతాలను కలుపుతూ ఈ 4 ప్రాంతాలను కూడా ఒక సర్క్యూట్ లాగా ఏర్పాటు చేస్తారు. అంటే నారాయణ గురుకు సంబంధించిన ప్రాంతాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఒక పర్యాటకంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. మరి ఎవరు ఈ నారాయణ గురు? మనకు తెలుసు 1856లో పుట్టిన తను కేరళలోని ఎజవా కుటుంబం. ఎజవా మీరు చరిత్రలో చదువుతారు, మోస్ట్ ఇంపార్టెంట్. ఎజవా కమ్యూనిటీ ఏంటంటే కేరళలో అన్టచబుల్ కమ్యూనిటీ కింద ట్రీట్ చేస్తారు, అంటే దళిత వర్గం కింద ట్రీట్ చేస్తారు. ఎల్లవా అంటారు. సో ఎజవా వర్గం అంటారు. వీరిని ఏంటంటే దేవాలయాల్లోకి వీరికి అనుమతి ఉండేది కాదు. ఒకప్పుడు దళితులకు సంబంధించిన సమస్యలు చాలా ఉండే. సో దేవాలయాల్లోకి ఈ కమ్యూనిటీకి ప్రవేశం ఉండదు, అందరితో పాటు కూర్చోకూడదు, కలిసి తినకూడదు, చెరువులో నీళ్లు అందరితో పాటు తాగకూడదు, వీరి కోసం ప్రత్యేకంగా ఉండాలి. అలా ఒక డౌన్ ట్రాడెన్, ఒక అంటరానితనం కింద వీళ్ళని ట్రీట్ చేసేవారు. అలాంటి వారి కోసం పోరాడిన ఒక గొప్ప వ్యక్తి నారాయణ గురు. సో ఈ నారాయణ గురు తన జీవితంలో ఒక నినాదాన్ని ఇచ్చాడు. 1 God, 1 religion, 1 caste. ఒక్కడే దేవుడు, ఒకడే మతము, ఒకటే కులం అనే పేరుతో ఇవ్వడం జరిగింది. ఈ రకంగా నారాయణ గురు తనకు సంబంధించి మొత్తం కూడా ఒక కల్చరల్ సర్క్యూట్, లేకపోతే తను ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, తను మూవ్మెంట్ తీసుకొచ్చిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఒక కారిడార్ నిర్మిస్తున్నట్టుగా ఈరోజు అర్థం. సో ఎప్పుడైనా జనరల్ స్టడీస్లో హిస్టరీలో ఏ టాపిక్ చదవాలి సార్, ఏది వస్తుందని కొంతమంది బిట్ అడుగుతారు. ఏ బిట్ వస్తుంది? ఈరోజు వార్తలు నిలిచిన ఒక మూమెంట్ బిట్లోకి వచ్చింది, నారాయణ గురు. సో తన గురించి వస్తుంది బిట్, ఎందుకంటే ఈరోజు వార్తలు నిలుస్తున్న అంశాలను హైలైట్ చేసుకుంటూ హిస్టరీ టాపిక్ నుండి బిట్స్ పడతాయి. లేదా నిన్న మీకు చెప్పాను మోపిలా ఉద్యమం 1921 అన్నాను. సో దాని గురించి బిట్ పడుతుంది, ఎందుకంటే వార్తలు నిలుస్తున్న హిస్టరీ టాపిక్. కరెంట్ అఫైర్స్ అంటే సింపుల్, వార్తలో నిలుస్తున్న అంశాలు అప్డేట్స్ ఉంటాయి, ఆల్రెడీ ఉన్న టాపిక్ సంబంధించి ఏమైనా మార్పులు ఉంటాయి. సో ఇలాంటి టాపిక్స్ మీరు జిఎస్లో హైలైట్ చేసుకుంటూ చదవండి, ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వస్తుంది. అంతే తప్పితే హిస్టరీ బుక్ మొత్తం చదువుకొని పోతే రాకపోవచ్చు. ఇలాంటి వాటిని ఫస్ట్ ప్రియారిటీగా ఇవ్వండి. సో ఇది ఈరోజు మనకి ఈ హిస్టరీ రిలేటెడ్ నారాయణ గురు అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే బల్గేరియా ప్రైమ్ మినిస్టర్ బోయ్కో బారిసోవ్. సో ఎందుకు ఇతను చెప్తున్నాడు? అంత పెద్ద హైలైట్ కాదు. ఇతని ప్రస్తావన నరేంద్ర మోడీ గారి స్పీచ్లో వచ్చింది. ఇటీవల అన్లాక్ 2.0 అనే ప్రొసీజర్ జూలై 1 నుండి ప్రారంభమవుతున్నట్టు. అండ్ జూలై 1 గుర్తుంచుకోండి, GST డే, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డే. జూలై 1 అనేది మూడవ సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో జూలై 1 నుండి అన్లాక్ 2.0 అనే ఒక నిబంధనలు వస్తున్నాయి. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారు కొన్ని సూచనలు చేశారు. ఏంటంటే ఎవరైనా కూడా సామాజిక దూరాన్ని పాటించండి అని ఇవి చెప్పారు. ఎందుకంటే అంతకుముందు లాక్డౌన్లో ఉన్నప్పుడు అందరూ ఇళ్ళలోనే, బయటకు వచ్చిన తర్వాత అందరూ బయటకు వస్తున్నారు కాబట్టి ఇప్పుడే అసలైన జాగ్రత్తలు చెప్పుకుంటూ కొన్ని అంశాలను చెప్పాడు. అందులో భాగంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి ప్రస్తావించాడు. ఇది ఆల్రెడీ పాత టాపికే, లాక్డౌన్ కాలంలో వచ్చింది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎందుకంటే పూరెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో భారతదేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల బియ్యం, ఒక్కొక్క వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, స్టేపుల్ ఫుడ్ ఏదైతే అది, అండ్ 1 కిలో పప్పు ఉచితంగా ఇస్తాము, 3 నెలల పాటు ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే లాక్డౌన్ కాలంలో చాలామంది ఉపాధిని కోల్పోయారు, ఆదాయం లేదు, బ్రతికే అవకాశం లేకుండా పోయింది. ఆకలి చావులని నిర్మూలించాలి అని భారత ప్రభుత్వం అనుకుంది. అందుకోసం అని చెప్పేసి అందరినీ ఆదుకోవాలి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ పథకాన్ని ప్రారంభించారు, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. సో ఈ గడువు ముగిస్తుందని చెప్పేసి దాదాపు భారతదేశంలో 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి గారిని అభ్యర్థించారు. దీని యొక్క వ్యాలిడిటీ పెంచండి అని చెప్పారు. అందుకే ఈరోజు చూడండి, జూన్ 30 తేదీ సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం చేసినప్పుడు ఈ పథకాన్ని నవంబర్ చివరి వరకు పెంచుతున్నట్టుగా చెప్పారు. ఎందుకు అంటే జూలై మాసం నుండి పండుగలు స్టార్ట్ అవుతాయి, పండుగల కాలంలో పస్తులు ఉండటం కరెక్ట్ కాదు భారతదేశంలో ప్రజలు అని చెప్పేసి పెంచారు. అలా 80 కోట్ల మందికి ఆదుకోవాలి, దాదాపు 112 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు దీని కింద కేటాయిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అందులో ఇంకోటి చెప్పారు, ఎవరైతే మాస్కులు లేకుండా బయటికి వచ్చినా, సామాజిక దూరం పాటించకపోయినా,
సో కరోనాని లైట్ తీసుకున్నా కూడా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఫైన్ పిఎం అయినా కింది స్థాయిలో ఎవరైనా కూడా ఒకటే, పౌరుడు ఎవరైనా ఒకటే అని చెప్పేసుకుంటూ ఒక పర్సన్ గురించి మాట్లాడారు. ఒక దేశ ప్రధాని 13,000 రూపాయలు కట్టాడు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అని చెప్పేసి, మాస్క్ కట్టనందుకు అది ఇది అని చెప్పేసి. ఆ ప్రధానమంత్రి పేరే ఇది, బల్గేరియా ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్స్. సో చైనా ఇటీవల కాలంలో ఒక వివాదాస్పదమైన చట్టానికి కార్యరూపం దాల్చింది. వివాదాస్పద చట్టం, దానికి సంబంధించి హాంకాంగ్ ఆందోళనకు గురవుతుంది. హాంకాంగ్. సో చైనాలోని పార్టీ ఏంటంటే చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ. ఇదేంటంటే చైనాలో ఒక వివాదాస్పదమైన చట్టాన్ని చేసింది. అంటే సింపుల్గా చెప్పాలంటే చైనా ప్రభుత్వము ఒక వివాదాస్పదమైన చట్టం చేసింది. దాని ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఈ హాంకాంగ్ ప్రాంతంలో ఉండే భద్రత విషయంలో, హాంకాంగ్ విషయంలో ఇప్పటి వరకు స్వతంత్రత అనేది ఉండే. మీకు తెలుసు 1997 1997 నుండి హాంకాంగ్ చైనా నుండి స్వతంత్రంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చైనా ఏమంటుంది, హాంకాంగ్ మా ప్రాంతమే, హాంకాంగ్ పైన పరిపూర్ణ అధికారం కానివ్వండి, మొత్తం కూడా అధికారం మాకే ఉంటుంది అంటుంది. కానీ హాంకాంగ్కి చైనాకి మధ్యలో ఈ ఘర్షణ ఎందుకంటే 1997 వరకు కూడా హాంకాంగ్ బ్రిటిష్ వారి స్థావరం. సో దాన్ని చైనా ప్రాంతం తీసుకుంది. అప్పటి నుండి హాంకాంగ్కి చైనాకి పడలేదు. హాంకాంగ్ వాళ్ళేమో మాది ప్రత్యేక దేశం అంటారు, చైనా వాళ్ళేమో మీరు మాలో భాగం అంటారు. సో ఇటీవల మళ్ళీ ఘర్షణ వాతావరణం వాటి ఎన్నింటిలో ఏమొచ్చిందంటే ఒక వివాదాస్పద చట్టానికి చైనా ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ద్వారా హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి ఈరోజు ఛాలెంజింగ్గా ఉంది. ఈ రకంగా చైనా వార్తల్లో నిలిచింది. సో చైనా వివాదాస్పద చట్టం ద్వారా ఏ ప్రాంతము ఆందోళనకు గురవుతుంది అంటే హాంకాంగ్. కారణం ఏంటంటే హాంకాంగ్ ప్రజలు ఎప్పుడు కూడా చైనా పరిపాలన కిందకి ఉండడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వీకరించారు. అలా వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇటీవల చైనాకి సంబంధించి ఇంకొక వైరస్, ఇది కూడా చైనాకి ఇష్యూగా రాయండి, G4EAH1N1 G4 వైరస్ అంటారు. G4 వైరస్ ఎందుకు ఇది వార్తలు చెప్తున్నానంటే ప్రస్తుతం ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఏ దేశాన్ని కూడా వదలలేదు, ఏ ప్రాంతాన్ని కూడా వదలలేదు. కరోనా బారిన పడని దేశం అంటూ లేదు అని కూడా చెప్పుకోవాలి. సింపుల్గా అత్యధికంగా ప్రజల నోట నానుతున్న పదం కూడా కరోనా. అలాంటి కరోనాకి పుట్టినీళ్ళు చైనా. ప్రపంచమంతా నమ్ముతోంది, ఉద్దేశపూర్వకంగా చేశారో లేదో తెలియని కరోనా. సో అలా వుహాన్ పట్టణం నుండి పుట్టిన ఒక వైరస్ ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. అలా చైనాని ప్రపంచ దేశాలన్నీ దూషిస్తున్నాయి. ఇది నుండి ఇంకా మనం తేరుకోలేదు. WHO ఇప్పటికి కూడా ప్రజలను అలర్ట్ చేస్తుంది, ప్రతి దేశాన్ని అలర్ట్ చేస్తుంది. సెకండ్ వేవ్ వస్తుంది జూలైలో, ఇంకా కరోనా పూర్తిగా అర్థం కాలేదు, దానికి వ్యాక్సిన్ రాలేదు, మందులు పరిపూర్ణంగా పనిచేయట్లేదు అని చెప్పేసి. అది కోలుకోకముందే ఇంకొక పెద్ద దెబ్బ ఏంటంటే G4 వైరస్ అనేది ఒకటి కొత్తగా వార్తలు నిలుస్తుంది. ఏంటి G4 వైరస్ అంటే ఇది పందుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్ అని చెప్పేసి, పందుల నుండి మనుషులకు వ్యాపిస్తుందా లేదా అని చెప్పేసి ఇప్పటి వరకు చాలా రీసెర్చెస్ జరిగినాయి. ఇది పాత వైరసే, దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుండి ఈ వైరస్ అనేది తెలుసు. దాదాపు ఏంటంటే SARS-CoV-2 ఏంటంటే కరోనా వైరస్, ఇది కూడా ఫ్లూ వైరసే. సో సార్స్ ఫ్యామిలీకి చెందిందే. కాకపోతే ఏంటంటే ఇది మనుషుల నుండి పందులకు సోకుతుందా, పందుల నుండి మనుషులకు సోకుతుందా లేదా అని చెప్పేసి ఇప్పటివరకు ఒక కన్ఫ్యూజన్ ఉండే. కానీ ఇటీవల కొన్ని పరిశోధనలు చైనా శాస్త్రవేత్తలు చేశారు. అదేంటంటే ఫెర్రెట్ల పైన. ఫెర్రెట్ అంటే మీరు గూగుల్లో కొట్టండి, ఫెర్రెట్ FERRET, ఫెర్రెట్ అని కొడితే ఏంటంటే ముంగిసలాగా ఉంటాయి. ఏవైనా సైంటిఫిక్ ట్రయల్స్ కానీ క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే ఎక్కువగా ఫెర్రెట్లను కూడా వాడతారు కొన్ని దేశాల్లో. అలా ఫెర్రెట్ల పైన పరిశోధన చేస్తే పందుల నుండి వ్యాపించిన ఈ వైరస్ మనుషులకి సోకుతోంది అని నిర్ధారణ అయింది. సో దీన్ని గనక ఒకవేళ నిజంగానే నిరూపణ అయితే ఇది కరోనా కంటే పెద్ద మహమ్మారిగా మిగులుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించి పర్ఫెక్ట్గా ఎలాంటి అంశం కూడా ఇప్పటివరకు అయితే రాలేదు. సో చూడాలి నెక్స్ట్ ఏమవుతుంది అనేది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన టాపిక్లో నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగానే ఐక్యరాజ్య సమితి జనాభా నిధి అని ప్రపంచ జనాభా
2020 అనే ఒక నివేదికని మంగళవారం రిలీజ్ చేసింది, జూన్ 30వ తేదీ. అందులో మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాలు కానివ్వండి, మహిళలు కనిపించకుండా పోతున్నారు కొన్ని దేశాలు అని చెప్పేసి ఒక నివేదికని ఇచ్చింది. అందులో భాగంగా ఆ రిపోర్ట్లో ఏముందంటే, ముఖ్యంగా ఈ నివేదికలో గడిచిన 50 సంవత్సరాలలో 14.26 కోట్ల మంది కనబడకుండా పోతున్నారు. ఇది లేటెస్ట్ రిపోర్ట్ అని చెప్పింది. అంటే లాస్ట్ 50 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు కనుక మహిళల జనాభా, కొంతమంది మహిళలు కనబడకుండా పోతున్నారు. ఆ కనబడకుండా పోతున్న మహిళలు ఎంతమంది అంటే 14.26 కోట్ల మంది మహిళలు గల్లంత అవుతున్నారు అని చెప్పారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 1970 రిపోర్ట్ ప్రకారం ఇది 6 కోట్ల జనాభా మాత్రమే కనబడకుండా పోతుంది. అండ్ చైనా, భారత్ ఈ అంశంలో ఫస్ట్ సెకండ్. చైనా ఫస్ట్, భారత్ సెకండ్ ఉంది. చైనాలో దాదాపు 7.53 కోట్ల మంది గల్లంత అవుతున్నారు అన్నది. గడిచిన 3 సంవత్సరాల్లో 2013-17 సంవత్సరాల్లో భారత్ సంబంధించిన 4.6 లక్షల మంది భారతదేశంలోని మహిళలు కనుమరుగయ్యారు, కనబడకుండా పోతున్నారు. అంటే మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో ఒక నివేదిక రిలీజ్ చేసింది. అందులో మహిళల స్థానం గురించి గడిచిన 50 సంవత్సరాల్లో 14.56 కోట్ల మంది మహిళలు కనబడకుండా, ఆచూకీ లేకుండా పోతున్నారని చెప్పేసి ఒక నివేదికని ఇచ్చింది. అండ్ దీంతో పాటు ఈ రిపోర్ట్ని ఇచ్చినప్పుడు, ఈ నివేదికని ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రెసిడెంట్ ఏమన్నారంటే మహమ్మద్ బిందే. ప్రస్తుతం మహమ్మద్ బిందే గారు ఏం చెప్పారంటే, పేదరిక నిర్మూలనలో భారత్ సాధించిన విజయం ప్రపంచానికే గర్వకారణమని భారత్కి కితాబిచ్చారు. ఒక విషయంలోనే, మహిళల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూనే పేదరికం విషయంలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది, పేదరికాన్ని నిర్మూలిస్తోంది అని చెప్పేసి మాట్లాడారు. ఈజీగా సింపుల్గా కొన్ని పథకాలు, పేదరిక నిర్మూలనకి భారత ప్రభుత్వాలు చేసిన పథకాలు వార్తల్లో హైలైట్ అవుతాయి. ఈ రకంగా వార్తలు నిలిచింది. అండ్ దీనికి రిలేటెడ్గా తెలంగాణ రాష్ట్ర అంశానికి వస్తే ఇంకొక విషయం లింక్ చేసుకోండి. ఈరోజు కరెంట్ అఫైర్స్, స్వాతి లక్రా తెలంగాణ మహిళా భద్రత విభాగం, మహిళల కోసం భద్రత కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. స్పెషల్గా మహిళా భద్రత విభాగం, దానికి హెడ్ స్వాతి లక్రా. సింపుల్ చెప్పాలంటే షీ టీమ్స్, చాలా రోజులు కూడా షీ టీమ్స్ యొక్క సృష్టికర్త. వాస్తవం చెప్పాలంటే పూనం మాలకొండయ్య సిఫార్సుల మేరకు షీ టీమ్స్ అనేది వచ్చింది. ఆరంభంలో స్వాతి లక్రా గారు టోటల్గా షీ టీమ్స్ పైన యాక్టివ్గా పనిచేశారు. అండ్ షీ టీమ్స్ ద్వారా భారతదేశం, మన తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న దాడిని కూడా అరికట్టారు. అద్భుతంగా పనిచేసిన షీ టీమ్స్. సో ఇటీవల ఎందుకు వార్తలు చెప్పారంటే, మహిళలకు సంబంధించి ఎన్ఆర్ఐ మహిళలు ఉన్నారు కదా, ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ మహిళలు భారతదేశంలో ఉండకుండా గడిచిన 6 సంవత్సరాల్లో వేరే దేశాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో మహిళలు ఉన్నారో, ఆ దేశంలో ఉండే, వేరే దేశంలో ఉండే ఎన్ఆర్ఐ మహిళలు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు భర్త నుండి ఎదుర్కొనే వేధింపులు ఏవైతే ఉంటాయో వాట్సాప్ ద్వారా కూడా చేసిన కంప్లైంట్స్ ఉంటాయి, వాటిని కూడా స్వీకరిస్తున్నాము అని వాట్సాప్ ద్వారా కూడా ప్రసంగించడం జరిగింది. సో ఎన్ఆర్ఐ మహిళలకి వాట్సాప్ ద్వారా కూడా కేసులను స్వీకరిస్తున్నాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే వాట్సాప్ ద్వారా కూడా పంపండి అని చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆపరేషన్ స్మైల్ ప్రతి సంవత్సరం జనవరిలో ప్రారంభిస్తారు. అండ్ ఆపరేషన్ ముస్కాన్ ఈ సంవత్సరం 6th ఎడిషన్ ప్రారంభిస్తున్నట్టు, ఆపరేషన్ ముస్కాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ఏంటంటే పోలీసు విభాగం వాళ్ళు, పోలీసు రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తారు, పోలీస్ శాఖ వారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ఒక్కటే ఉద్దేశం, తప్పిపోయిన బాలులు ఎవరైతే ఉంటారో, తప్పిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్. ఆపరేషన్ స్మైల్ ఏమో జనవరి, ఆపరేషన్ ముస్కాన్ జూలై. ఈ సంవత్సరం 6th ఫేజ్ స్టార్ట్ చేయబోతున్నాడు కూడా చెప్పారు. సో దీనికి లింక్గా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఇష్యూస్లో రాసుకోండి. సో ఇది ఈరోజు మనకు తెలంగాణ రిలేటెడ్ అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియా మరియు వేరే దేశాలతో సంబంధం, అంతర్జాతీయ సంబంధాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కొలంగొచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబోతుంది అంటే భూటాన్. ఏ దేశాలు కలిసి అంటే ఇండియా, భూటాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇండియా, భూటాన్. ఇండియా డిప్లొమసీలో, ఇండియా తన యొక్క అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా భూటాన్తో సంబంధాలు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో 2008లో కొన్ని అంశాలను ప్రతిపాదించింది. భూటాన్కి సంబంధించి కొన్ని పెట్టుబడులు పెట్టాలని, ఆ దేశంలో 4 ప్రాజెక్టులు కట్టాలని, వాటికి అదనంగా ఈ ప్రాజెక్ట్ ఎక్స్ట్రా అడిషన్ ప్రాజెక్ట్. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, కొలంగొచ్చు ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం ఇండియా, భూటాన్ 2 దేశాల మధ్యలో కూడా ఏర్పాటు అవుతున్న
మొట్టమొదటి ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ హైడల్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. ఈ భూటాన్లో ప్రాజెక్టులను ఏర్పాటు చేసి భూటాన్లో 2020 సంవత్సరానికల్లా 10,000 మెగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయాలని రెండు దేశాలు అనుకున్నాయి. అలా కొలంగొచ్చు ప్రాజెక్ట్ కోసము ఇండియా భూటాన్ 50% ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. 50% ఇండియా చేస్తుంది, 50% భూటాన్ చేస్తుంది. అలా భూటాన్కి ఒక స్నేహపూర్వక సంబంధాల్లో భాగంగా భారతదేశం విదేశీ విధానంలో భాగంగా భారతదేశానికి పక్క దేశాలతో సంబంధాలు ఏర్పడాలని చెప్పేసి కొలంగొచ్చు ప్రాజెక్ట్ అనేది ఇటీవల వార్తలు నిలిచింది. దానికి సంబంధించి విధి విధానాలు అండ్ భారతదేశానికి సంబంధించి భూటాన్కి సంబంధించి ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈ రెండు దేశాల మధ్యలో ఏర్పాటవుతుంది. సో ఇదొకటి ఈరోజు వార్తలు నిలిచిన అంశం. అండ్ ఇంకొకటి యూరోపియన్ యూనియన్ EU నుండి బ్రెగ్జిట్, బ్రిటన్, మనం అదంతా కూడా తెలుసుకున్నాం. సో ఇటీవల EUకి సంబంధించి ఏం అంశం చెప్పింది అంటే పాకిస్తాన్పై నిషేధం విధించింది. యూరోపియన్ యూనియన్ ఆ యూరోపియన్ యూనియన్లో ఉండే దేశాలన్నిటిలో కూడా పాకిస్తాన్ ఎయిర్లైన్స్, పాకిస్తాన్ నేషనల్ ఎయిర్లైన్స్ ఉంటుంది కదా మన ఇండియన్ ఎయిర్లైన్స్ లాగా, పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో పాకిస్తాన్ నుండి వేరే దేశాలకు పోయే ఫ్లైట్స్ని ఆపరేట్ చేస్తుంది కదా వేరే దేశాల్లో, వాటికి సంబంధించి పాకిస్తాన్ విమానాలు ఇవి కూడా యూరోపియన్ యూనియన్లోకి డిసెంబర్ 31 వరకు అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి నిషేధాన్ని విధించింది. దీనికి పాకిస్తాన్ కూడా ఆందోళన చెందింది. రీజన్ ఏం చెప్పారంటే పాకిస్తాన్లో ఈ విమానాలు నడుపుతున్న పైలట్లు ఎవరైతే ఉంటారో పైలట్ల పరీక్ష ఏదైతే ఉంటుందో పైలట్ల పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో నడుపుతున్న దాదాపు 860 మంది పైలట్లను కనుక పరిశీలిస్తే 250 మంది మాత్రమే ఏవైతే మినిమం 250 మెంబర్స్ ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఫ్లైట్ నడుపుతున్నారు. ఎగ్జాంపుల్ నాకు ఫ్లైట్ నడపరాకున్నా కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోసుకుని ఫ్లైట్ నడపడం. సో ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా నడుపుతున్నారు అని చెప్పేసి కూడా ఆక్షేపించడం జరిగింది. సో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ విషయంలో ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 వరకు ఎలాంటి విమానాలు కూడా పాకిస్తాన్ విదేశీ విధానంలో భాగంగా EUలో నడపకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్, ఇక మనకు వార్తలు నిలుస్తున్న ఇంకొక అంశం ఈరోజు ఏంటంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక అధునాతనమైన ఒక ల్యాబొరేటరీని తయారు చేస్తున్నట్టుగా వార్తలు ప్రకటించింది. అది తయారైంది కూడా. అది దాని ఏమంటారు అంటే అధునాతన ల్యాబొరేటరీ, మోడర్నైజ్డ్ ల్యాబ్ అంటారు. అధునాతన ల్యాబ్ను ఒక తయారు చేస్తున్నారు. దేనికోసం అంటే COVID-19 పరీక్షలు చేయడానికి, COVID-19 శాంపుల్స్ తీసుకోవడము, ఇప్పటివరకు ఉన్న టెక్నిక్స్తో డిఫరెంట్గా దీన్ని COVID-19 పరీక్షలు నిర్ధారణ చేయడము అలాంటివన్నీ కూడా చేయడము ఈ ల్యాబ్ ద్వారా చేస్తామని చెప్పేసి ఇటీవల వార్తల్లో ఒక COVID-19 నమూనాలను పరీక్షించడానికి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది వార్తల్లో నిలిచింది. ఇది ఎవరి గైడ్లైన్స్ ఆధారంగా పనిచేస్తుంది ఈ ల్యాబ్ తయారీలో అంటే ఒకటి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, రెండవది WHO గైడ్లైన్స్ ఆధారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా ఇది ఒక COVID-19 ల్యాబ్ని ఏర్పాటు చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ సంబంధించి COVID-19 అనుమానితులు ఎవరైతే ఉంటారో వారి యొక్క శాంపిల్స్ని పరీక్షించడానికి ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సెకండ్, ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది. సో ఉగాండా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఉగాండా ఎక్కడ ఉంది అంటే ఏ ఖండంలో ఉంది? ఇటీవల మనము ఖండాల గురించి కూడా ఒక టాపిక్ చెప్పుకున్నాం, జిలాండియా అనే ఒక అంశము. సో దాన్ని అప్డేట్ చేసుకోండి. సో ఉగాండా అనేది ఈ రోజు వార్తలు ఎందుకు నిలిచిందంటే ఇది ఒక ఆఫ్రికన్ దేశం. ఆఫ్రికాలో ఉన్న ఈ ఉగాండా రెడ్ ప్లస్ రిజల్ట్స్ని సబ్మిట్ చేసిన మొట్టమొదటి ఆఫ్రికా దేశంగా వార్తల్లో నిలిచింది. మరి రెడ్ ప్లస్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ సాయిల్ డిగ్రేడేషన్, ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. సో రెడ్ ప్లస్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే UNFCCC వాళ్ళు ఫ్రేమ్వర్క్ చేస్తారు. UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో UNFCCC పార్టీస్ ఏవైతే ఉంటాయో వివిధ దేశాలు రెడ్ ప్లస్ జాబితా అని చెప్పేసి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నిబంధనల కింద ఏముంటాయంటే
ఫారెస్ట్ అన్నీ కూడా డిగ్రేడ్ అవ్వకుండా, సో పర్యావరణం సంబంధించి ఎలా రక్షించాలి, క్లైమేట్ వాతావరణ మార్పుకు సంబంధించి ఎలాంటి అంశాలను ప్రతి దేశం కన్సిడర్ చేసుకోవాలి అంటే టోటల్గా చెప్పాలంటే యుఎన్ఎఫ్సిసి ఎక్కడ ఉన్నా కూడా క్లైమేట్ రిలేటెడ్ అంశాలు ఉంటాయి. యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో యుఎన్ఎఫ్సిసి ఆధ్వర్యంలో రెడ్ ప్లస్ అనే ఒక జాబితా వచ్చింది. దాని కింద ప్రతి దేశం కూడా వాతావరణ మార్పు దెబ్బతినకుండా కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. సో అందులో ఆఫ్రికా నుండి ఈ రెడ్ ప్లస్ నిబంధనలు రిజల్ట్స్ ఫలితాలను సాధించి సబ్మిట్ చేస్తున్నట్టుగా మొట్టమొదటి దేశము ఉగాండా నిలిచింది. చాలా దేశాలు 2013 వరకే దీనికి సంబంధించిన విధి విధానాలు పాటించాయి. సో ఈరోజు ఆఫ్రికా నుండి మొట్టమొదటి దేశం ఉగాండా అనేది వార్త నిలిచింది. బట్ ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, రెడ్ ప్లస్ రిజల్ట్స్ని సబ్మిట్ చేసిన మొట్టమొదటి ఆఫ్రికా దేశం ఏది అంటారు, ఉగాండా. సో నెక్స్ట్ ఈరోజు వార్తలో నిలిచిన ఇంకొకటి అంశం ఏంటంటే ఇటీవల ఆపరేషన్ ట్విస్ట్ అనే ఒక పదం వార్తలు నిలుస్తుంది, ఎడిటోరియల్స్లో కూడా వస్తుంది. ఆపరేషన్ ట్విస్ట్ ఎవరికి సంబంధించింది అంటే ఆర్బీఐ. ఆర్బీఐ అంటేనే బ్యాంకింగ్. సో ఆపరేషన్ ట్విస్ట్ దేనికోసం ఉద్దేశించబడిందంటే మనీ సప్లై, ద్రవ్య సరఫరా మరియు లిక్విడిటీ పెంచడానికి ఆర్బీఐ చేయబోతున్న కొన్ని చర్యలు. ఇది జూలై 2 నుండి దీని యొక్క విధి విధానాలు ప్రకటిస్తున్నట్టుగా ఆర్బీఐ చెప్పింది. జూలై 2 ఆపరేషన్ ట్విస్ట్ ఎవరికి సంబంధించిందని ఎగ్జామ్లో పెట్టి అడుగుతారు. ప్రిలిమ్స్లో ఇంతవరకు ఇంపార్టెంట్, మెయిన్స్లో అయితే దీన్ని అనాలిసిస్ చేయండి. దాని యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దానికి సంబంధించి డీటెయిల్గా అనాలిసిస్ అంతా కూడా ఉంటుంది. బట్ ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఆర్బీఐ చేయబోతోంది. దేనికి సంబంధించి అంటే ప్రస్తుతం కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది కదా, అలా మార్కెట్లో మనీ సప్లైని ఏ రకంగా పెంచాలి మరియు లిక్విడిటీని ఏ రకంగా క్రమబద్ధీకరణ చేయాలి. దీనికి సంబంధించి సింపుల్గా చెప్పాలంటే ఇది రెపో రేట్స్ ఉంటాయి కదా, రెపో రేటు అలాంటి ఆర్బీఐ చేసే ఏదైతే మానిటరీ పాలసీ టూల్స్ ఉంటాయో అందులో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఆపరేషన్ ట్విస్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోండి, ప్రపంచమంతా కరోనా బారిన పడి కొట్టుకుంటుంటే మళ్ళీ ఐఎస్ఐఎస్ అనేది వార్తలు నిలుస్తుంది. బట్ ఐఎస్ఐఎస్ గురించి ఇటీవల అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే ఇరాక్ అండ్ సిరియా ప్రాంతాల్లో ఐఎస్ఐఎస్ మళ్ళీ వారి కార్యకలాపాలను చాలా దారుణంగా చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు నిలిచింది. ఒకవేళ దీనికి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మనం చర్చించుకుందాము. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల అంశాలకు గనక మనం వస్తే, ఈరోజు వార్తల్లో వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే ఒకటి అజయ్ జడేజా, సింపుల్గా చెప్పుకుందాం అజయ్ జడేజా. 2 మైకేల్ మార్టిన్. 3 గోల్డెన్ బాబా. 4 కామే గౌడ, పాండ్ మ్యాన్ అంటారు, పాండ్ మ్యాన్. అజయ్ జడేజా కాదు, సారీ ఇది రవీంద్ర జడేజా. అజయ్ జడేజా ఒకప్పుడు ఉండే, ఇతను రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజాకి సంబంధించి ఇటీవల విజ్డెన్ ఒక కీలక ప్రకటన చేసింది. విజ్డెన్ క్రికెట్కి సంబంధించి అత్యంత ప్రకటనలు ఎక్కువగా అద్భుతంగా ప్రతిష్టాత్మక చేసే ప్రకటన ఎక్కడైనా కూడా విజ్డెన్ మ్యాగజైన్లో అద్భుతంగా ఉంటుంది. సో విజ్డెన్లో ఒక వ్యక్తి గురించి ఒక న్యూస్ వచ్చిందంటే తనకి ఆ జీవితాంతం కూడా ఒక మంచి గౌరవంగా అనుకుంటారు ఎవరైనా క్రికెటర్స్ ఎవరైనా కూడా. సో రవీంద్ర జడేజాకి సంబంధించి ఇటీవల విజ్డెన్ మ్యాగజైన్ ఏం ప్రకటించింది అంటే ఈ శతాబ్దం 21st సెంచరీలోనే ఉత్తమ క్రీడాకారుడు, ఉత్తమ క్రికెటర్ అని చెప్పేసి కితాబు ఇచ్చింది. ముత్తయ్య మురళీధరన్ తర్వాత అంత గొప్ప ప్రతిభా పాఠవాలు కలిగిన వాడు, అంత గొప్ప ఆటను కలిగిన వాడు రవీంద్ర జడేజా అని భారతదేశం నుండి 21వ శతాబ్దంలోని ఉత్తమ భారతీయ క్రికెట్ క్రీడాకారుడుగా అభివర్ణించింది. రవీంద్ర జడేజా మనకు తెలుసు బౌలర్, బ్యాట్స్మన్ అండ్ ద బెస్ట్ ఫీల్డర్. టెస్టుల్లోనూ వన్డేలోనూ ఆడుతూ ఉంటాడు. ప్రస్తుతం తన యొక్క ఆట అనేది కొనసాగింపుగా ఉంది. సో రవీంద్ర జడేజాని కితాబిస్తూ ఇటీవల విజ్డెన్ క్రికెటర్గా ప్రకటించడం జరిగింది. 21st సెంచరీ ద బెస్ట్ క్రికెటర్ అని చెప్పడం జరిగింది. సో అలా వార్తల్లో నిలిచాడు క్రికెటర్. ఇటీవల వార్తల్లో నిలిచిన రవీంద్ర జడేజా విజ్డెన్కి సంబంధించి శతాబ్దపు ఉత్తమ క్రీడాకారుడు అన్నారు కదా, అతను ఏ క్రీడకు సంబంధించిన వాడు అంటారు. సో ఇది. అండ్ సెకండ్ మైకేల్ మార్టిన్ ఐర్లాండ్ ప్రధానిగా ఇటీవల ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు. ఐర్లాండ్ ప్రధానిగా, సో నియమితులు కానివ్వండి ప్రధానమంత్రిగా తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ గోల్డెన్ బాబా, తన యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటంటే సుధీర్ కుమార్ మక్కర్. ఇతను గజియాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఢిల్లీలో ఇటీవల తను చనిపోయాడు. జూలై 1వ తేదీన న్యూస్ వచ్చింది. గోల్డెన్ బాబా తనపైన చాలా క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి. దోపిడీ అని,
సో చీటింగ్ అని రాబరీ కేసెస్ ఉన్నాయి. బట్ గోల్డెన్ బాబా మనకి చూడండి, గోల్డెన్ బాబా అని కొడితే మీకు వస్తుంది. తను సాధువులా ఉంటాడు, శరీరం అంతా కూడా గోల్డెన్ పెద్ద పెద్ద గొలుసులు వేసేసుకుని ఉంటాడు గోల్డెన్ బాబా. సో గోల్డ్ని దైవంగా ఆరాధించడంలో ఇతను విశిష్టంగా ఉంటాడు. గోల్డెన్ బాబా, తన పేరు కూడా గోల్డెన్ బాబాగా మారిపోయింది. తన యొక్క ఒరిజినల్ నేమ్ సుధీర్ కుమార్ మక్కర్. సో అతను చనిపోవడం జరిగింది గజియాబాద్ ప్రాంతంలో. సో నెక్స్ట్ కామే గౌడ, ఇతన్ని పాండ్మన్ అంటారు, లేకపోతే లేక్ మన్ అంటారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కామేగౌడని మెచ్చుకోవడం జరిగింది. అంటే తన యొక్క కృషిని గుర్తించి జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కామేగౌడ ఈజ్ ద బెస్ట్ పర్సన్ అని చెప్పేసి తన గురించి కితాబ్ ఇచ్చాడు. ఇతను ఒక పశువుల కాపరి, సింపుల్ చెప్పాలంటే ఒక షెఫర్డ్, గొర్రెల కాపరి. ఇతను కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాడు. బెంగళూరు సరిహద్దులో మాండ్యా డిస్టిక్లో ఉంటాడు. ఇప్పుడు ఉన్నాడు మాండ్యా డిస్టిక్లో. తన యొక్క కార్యకలాపాలు గొర్రెలను కాపుతూ బతుకుతూ ఉంటాడు. తను చేసిన అద్భుతమైన చర్య ఏంటంటే తన జీవితంలో ఇప్పటివరకు 16 చెరువులను తవ్వించాడు చెరువుల పరంగా. సో అలా చెరువులను తవ్వించి నీటి యొక్క ఉపయోగం కానివ్వండి, పర్యావరణ పరంగా పోరాడితన్ని ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అద్భుతంగా ప్రశక్తి వాస్తవంగా ఏంటంటే తనను చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కామేగౌడ పాండ్మన్ ఇటీవల ఏ విషయంలో వార్తలు నిలిచాడు అంటారు. కామేగౌడ కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాడు. ఫ్యూచర్లో ఒకవేళ గెస్ అన్నీ కరెక్ట్ అయితే తనకి పద్మశ్రీ లాంటి పురస్కారాలు కూడా వస్తాయి. పద్మ అవార్డ్స్లో కూడా ఇచ్చి ప్రభుత్వం తనకి గుర్తింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కామేగౌడ ఇటీవల వార్తలు నిలిచాడు. ఏ రాష్ట్రానికి సంబంధించిన కర్ణాటక మాండ్యా జిల్లాలో. తన జీవితంలో ఇప్పటివరకు 16 చెరువులను తను ఓన్గా తవ్వించడం జరిగింది. సో అలా నీటి యొక్క ఉపయోగాన్ని కానివ్వండి అలా వార్తలు నిలిచాడు. ప్రధానమంత్రి ప్రశంసలు కూడా ఇతను ఇటీవల అందుకున్నాడు. సో ఈ రకంగా వార్తలు నిలిచాడు. అలా వార్తలు నిలిచిన వ్యక్తులు ఈరోజు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి గనక వస్తే స్పందన మళ్ళీ వార్తలు నిలిచింది. స్పందన ప్రోగ్రామ్, స్పందన కార్యక్రమం అనేది మనం చూస్తూ ఉంటాము. స్పందన కార్యక్రమం ఎందుకు వార్తలు నిలిచింది అంటే అన్లాక్ 2.0 అమల్లోకి వచ్చింది. అన్లాక్ 2.0 ఎందుకంటే లాక్డౌన్ ఏదైతే ఉందో లాక్డౌన్ 4 దశలు చేరిన తర్వాత అన్లాక్ 1.0 ఎప్పటి వరకు జూన్ 30 వరకు ముగిసింది. జూన్ 30 ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి సాయంత్రం పూట మంగళవారం రోజు మాట్లాడారు. ఇక అన్లాక్ 2.0 వచ్చింది, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరి డ్యూటీ వాళ్ళే విధిగా పాటించండి అని చెప్పడం జరిగింది. అందులో కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. ఒక దేశం నుండి ఒక దేశానికి అంతర్రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ప్రయాణికులు ఒక రాష్ట్రీయులు వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి కేంద్రం అనుమతిని ఇచ్చింది. కానీ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వార్తలు నిలిచింది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఒక కీలక ప్రకటన చేశారు. వేరే రాష్ట్రాల నుండి, ఏ రాష్ట్రమైనా సరే వేరే రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చేవారు ఎవరైతే ఉంటారో నేరుగా రావడానికి ఒప్పుకోము, వారు ఖచ్చితంగా స్పందన పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సిందే, రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే ఇస్తాము పర్మిషన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా స్పందన ప్రోగ్రామ్. అండ్ ఇంకొకటి, ఎవరినైనా కూడా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు మాత్రమే అలో చేస్తాము అని చెప్పడం జరిగింది బయటి రాష్ట్రం నుండి ఏపీలోకి వచ్చేవారని. అలా స్పందన 2.0 అని ఇటీవల 2.0 అమల్లోకి వచ్చిన జూలై 1 నుండి వచ్చింది. అండ్ ఈరోజు వార్తలు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ డే ఏంటిది, జూలై 1 జిఎస్టీ డే అంటున్నాము. జిఎస్టీ డే ఫస్ట్ భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1. మొట్టమొదటి జిఎస్టీ డేని ఎప్పుడు జరుపుకున్నామంటే 2018 జూలై 1. ఈ సంవత్సరం 3వ జిఎస్టీ డే. సో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరి నోట్లో కూడా వింటూ ఉంటాం మనం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో వినియోగదారునికి సంబంధించి హక్కులను కాపాడడానికి జిఎస్టీ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకోసం రాజ్యాంగం ఆధారంగా సవరణ జరిగింది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీని తీసుకురావడం జరిగింది, భారతదేశంలో అమలు చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 122వ బిల్లు, 101వ చట్టం. అన్ని బిల్లులు చట్టాలు మారవు, కొన్ని మాత్రం జరుగుతాయి. సో చట్టం 101వ చట్టం ద్వారా జరిగింది, జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. అలా జూలై 1 2017 నుండి భారతదేశంలో అమలు చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, జిఎస్టీకి సంబంధించి విధి విధానాలు అన్నీ కూడా జిఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకంటే ఆర్టికల్ 279A మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు ఇది. జిఎస్టీ కౌన్సిల్ ఏ నిబంధన ఆధారంగా ఏర్పడిందంటే ఆర్టికల్ 279A. సో ఇది భారతదేశానికి సంబంధించి జిఎస్టీకి సంబంధించి ఎన్ని స్లాబ్స్ ఉండాలి, ప్రస్తుతానికి 0%, 5%, 12%, 18%, 28%. సో ఈ రకంగా స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్ ఏ స్లాబ్లోకి ఏ వస్తువులను పెట్టాలి, ఏ రకంగా
కొన్నిటికి వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ యాజ్ అండ్ వెన్ జరుగుతూ ఉంటాయి ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో. సో ఇలా జిఎస్టీ డేని ప్రతి సంవత్సరం జూలై 1 జరుపుకుంటాము. ఈసారి 3వ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. ఇది కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక పథకం కూడా వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి వయోవందన యోజన. వయోవందన యోజన అంటే ఏజ్డ్ వాళ్ళ కోసం, 60 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ, 60 ఇయర్స్ నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ ప్రోగ్రామ్ కింద ఎలిజిబుల్. వీళ్ళు ఏం చేస్తారు, మంత్లీ వీళ్ళకి పెన్షన్స్ ఇస్తారు. ఎలా ఇస్తారు, వీళ్ళు కొంత పెట్టుబడిని ఏదైతే ఉంటుందో మంత్లీ ప్రీమియం కింద కట్టాల్సి ఉంటుంది. ఎల్ఐసి దీన్ని టోటల్గా టేక్ ఓవర్ చేసుకుంటుంది. ఎల్ఐసి కడితే ఎల్ఐసి వచ్చిన కార్పస్ ఏదైతే ఉంటుందో మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంది, సింపుల్గా స్టాక్ మార్కెట్ లాంటివి. దాని నుండి వచ్చిన రిటర్న్స్ నుండి వీళ్ళకి పెన్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకవేళ మార్కెట్లో తగ్గిందనుకోండి వీళ్ళ యొక్క ఎల్ఐసి పెట్టే పెట్టుబడులు, అప్పుడు ప్రభుత్వం వీరికి చేతినిస్తుంది, సబ్సిడీ కింద ప్రభుత్వం మిగతా పూరిస్తుంది. ఈ ప్రోగ్రామ్ కూడా ఇటీవల వార్తలు నిలుస్తుంది. సో ఇది ఒకటి చూసుకోండి, పాత ప్రోగ్రామే. అండ్ ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిగతా అంశాలన్నీ కూడా రేపు మనం క్లాస్లో తెలుసుకుందాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిట్స్ వైజ్గా ఎప్పుడు చదవకండి, ఒక్కొక్క పాయింట్ చదవకండి. ఏదైనా టాపిక్ చదివేటప్పుడు ఇన్ డీటెయిల్గా డెప్త్గా చదవండి. డెప్త్గా చదివితే ఏంటంటే క్వశ్చన్ ఇండైరెక్ట్గా వచ్చినా కూడా ఈజీగా సులభంగా ఆన్సర్ని గుర్తుపడతారు. అంతే తప్పితే పాయింట్ ఒక నెలకు సంబంధించి 20 బిట్లు చదువుకొని ఎగ్జామ్ పోతానంటే వస్తే మంచిది, అవి రాకపోతే మనకి ప్రశ్నార్థకంగా ఉంటుంది రిజల్ట్. సో ఎప్పుడైనా అనాలిసిస్ ఓరియంటెడ్గా చదవండి. అండ్ ఒక డేని పట్టుకొని దాని చుట్టూ 10 డేట్లు రాసుకొని అలా ఇలా కాదు, ఆ రోజున ఉన్న డేని అనలిటికల్గా చదవండి. ఓకే, రేపటి క్లాస్లో మిగతా టాపిక్స్ చూద్దాం. థ్యాంక్ యూ.